రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం రానున్న 2026 ఫిబ్రవరిలో టమాటా మొక్కలు నాటుకోవచ్చా, ఫిబ్రవరిలో టమాటా మొక్కలు నాటితే గిట్టుబాటు ధర లభిస్తుందా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా గత 4 సంవత్సరాలుగా ఫిబ్రవరిలో టమాటా మొక్కలు నాటిన రైతులకు ఏ విధంగా ధరలు లభించాయి, వాళ్ళు గిట్టుబాటు ధర పొందారా లేదా అనే విషయాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామన్నా. ఫిబ్రవరిలో టమాటా మొక్కలు నాటిన రైతులకి టమాటాలు ఏప్రిల్ చివరి నుంచి మేలో అధికంగా రావడం జరుగుతుందన్న. ఫిబ్రవరి సగం నుంచి టమాటాలు నాటిన రైతులందరికీ టమాటాలు అనేవి మేలో రావడం జరుగుతుంది. మేలో గత 4 సంవత్సరాలుగా మేలో మనం ఒకసారి టమాటా ధరలను పరిశీలించినట్లయితే, ముందుగా గత సంవత్సరం 2025 మే 15వ తేదీ 15 కిలోల టమాటా బాక్సు 100 నుంచి 150 రూపాయల మధ్య అయితే అమ్మడం జరిగింది. ఇది రైతులకు ఏమాత్రం గిట్టుబాటు ధర అయితే కాదు. ఇక 2024 మే 15వ తేదీ 100 రూపాయల నుంచి 200 రూపాయల మధ్యలో 15 కిలోల టమాటా బాక్స్ అయితే అమ్మడం జరిగింది. ఇది కూడా రైతులకి ఏమాత్రం గిట్టుబాటు ధర కాదు. ఇక 2023 సంవత్సరంలో కూడా 100 రూపాయల నుంచి 220 రూపాయల వరకు 15 కిలోల టమాటా బాక్స్ అయితే అమ్మడం జరిగింది. ఇది కూడా రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదు. గత 3 సంవత్సరాలు వరుసగా రైతులకు ఫిబ్రవరిలో టమాటా మొక్కలు నాటిన రైతులకు ధర అయితే లభించలేదు. మే 15వ తేదీ ధరలు అయితే 3 సంవత్సరాలు కూడా తక్కువగానే ఉన్నాయి. గత 3 సంవత్సరాలుగా ఫిబ్రవరిలో టమాటా మొక్కలు నాటిన రైతులకు ధర అయితే లభించలేదు. ఇక 2022 సంవత్సరంలో టమాటా ధరలు అయితే భారీగా అమ్మాయి. ఫిబ్రవరిలో టమాటా మొక్కలు నాటిన రైతులకు మే 15వ తేదీ 2022 సంవత్సరంలో 15 కిలోల టమాటా బాక్సు 1000 రూపాయలు అయితే అమ్మడం జరిగింది. 700, 800, 900, 1000 రూపాయలు అయితే అమ్మడం జరిగింది. చివరిసారిగా మనకి ఫిబ్రవరిలో టమాటా మొక్కలు రైతులకు ధర లభించింది 2022 సంవత్సరంలో మాత్రమే. ఆ తర్వాత 2023, 2024, 2025 వరుసగా 3 సంవత్సరాలు ఫిబ్రవరిలో టమాటా మొక్కలు నాటిన రైతులకు గిట్టుబాటు ధరలు అయితే లభించలేదు. కానీ చాలా మంది రైతులు, ముఖ్యంగా మన ఉమ్మడి చిత్తూరు జిల్లా, కోలార్ జిల్లా, కర్ణాటకలోని కోలార్ జిల్లా రైతులు ఫిబ్రవరిలో టమాటా నాటడానికి ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి చివరి లోపు టమాటా మొక్కలు అధికంగా నాటడానికి ఆసక్తి చూపుతారు. దానికి గల ప్రధాన కారణం, మనకి ఈ 2 జిల్లాల్లో సంవత్సరంలో ఏ నెలలో కూడా రాని దిగుబడి ఫిబ్రవరిలో టమాటా మొక్కలు నాటితే వస్తుందండి. ఫిబ్రవరిలో టమాటా మొక్కలు నాటితే ఈ 2 జిల్లాల్లో పంట అనేది బ్రహ్మాండంగా వస్తుంది, దిగుబడి భారీగా వస్తుంది. మిగిలిన నెలలతో పోలిస్తే అప్పుడు 2 ఎకరాలు నాటేది ఒకటి, ఇప్పుడు ఒక ఎకరా నాటేది ఒకటి. ఆ విధంగా దిగుబడి అనేది సాధించవచ్చు. ఈ 2 ఉమ్మడి చిత్తూరు జిల్లా మరియు కోలార్ జిల్లాలో టమాటా మొక్కలు ఫిబ్రవరిలో నాటితే ఆ విధంగా దిగుబడి అనేది సాధించుకోవచ్చు. కాబట్టి చాలా మంది రైతులు ధరలతో సంబంధం లేకుండా ఫిబ్రవరిలో టమాటా మొక్కలు నాటడానికి ఆసక్తి చూపుతారు ఈ ఎండాకాలంలో సీజన్లో. గత 3 సంవత్సరాలుగా ఫిబ్రవరిలో టమాటా మొక్కలు నాటిన రైతులకు మేలో టమాటా ధరలు లేవు. కాబట్టి రైతులు ఈ సంవత్సరం ఏ విధంగా ఆలోచిస్తారో చెప్పలేము. గత 3 సంవత్సరాలుగా కూడా ధరలు జూన్, జూలై, ఆగస్టులోనే రావడం జరిగింది. మేలో ధరలు అమ్మలేదు. చివరిగా 2022 సంవత్సరంలో మేలో అయితే భారీ ధరలు అయితే అమ్మడం జరిగింది. ముఖ్యంగా ఫిబ్రవరిలో భారీగా టమాటా మొక్కలు రైతులు నాటడానికి ప్రధాన కారణం, మనకి మేలో అధిక దిగుబడి సాధించవచ్చు ఫిబ్రవరిలో నాటిన టమాటా మొక్కల్లో. కాబట్టి ధరలు 200, 300 రూపాయలు ఉన్నా కూడా 200 రూపాయలు మనకు 15 కిలోల బాక్స్ మీద చేతికి వచ్చినా కూడా లాభాలు అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి చాలా మంది రైతులు ఫిబ్రవరిలో టమాటా మొక్కలు నాటడానికి ఆసక్తి చూపుతారు. ఇంకా చివరిగా ముఖ్యంగా రైతులందరికీ ఒకటే విషయం చెప్తున్నా, గత 3 సంవత్సరాలు మేలో టమాటా ధరలను దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరిలో టమాటా మొక్కలు నాటాలని ఫిక్స్ అయిపోయిన రైతులందరికీ ఫిబ్రవరి 15 పైన ఫిబ్రవరి చివరిలో టమాటా మొక్కలు నాటుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫిబ్రవరి చివరిలో టమాటా మొక్కలు నాటుకుంటే మనకి మే, జూన్ ఈ 2 నెలల్లో కూడా టమాటాలు అనేది రావడం జరుగుతుంది. ధరలు కొంచెం అటు ఇటు అయినా కూడా 2 నెలలు టమాటాలు ఉంటాయి. కాబట్టి ఫిబ్రవరి చివరిలో నాటుకుంటే మనకి నష్టాలు అయితే రాకుండా పెట్టుబడులు తీసుకొని కొంచెం లాభాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ ఎవరైతే ఫిబ్రవరిలో నాటాలనుకున్నారో ఆ రైతులందరూ ఫిబ్రవరి చివరిలో టమాటా మొక్కలు నాటడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొన్ని ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా అనంతపురం, కలకడ, గురంకొండ ఇటువంటి ప్రాంతాల్లో ఫిబ్రవరిలో టమాటా మొక్కలు నాటినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే వీళ్ళకి మార్చి, ఏప్రిల్లో భారీగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది మనతో పోలిస్తే. కాబట్టి వీళ్ళు ఫిబ్రవరిలో టమాటా మొక్కలు నాటినా కూడా ఈల్డింగ్ తగ్గి అధిక దిగుబడిని అయితే సాధించలేరు. అందుకే రైతులందరికీ చివరిగా ఒకటే చెప్తున్నా, తమ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటాయి, ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి చివరిలో నాటినా కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి పంట పండేటట్టుంటే ఫిబ్రవరిలో టమాటా మొక్కలు నాటాలనుకుంటే ఫిబ్రవరి చివరిలో నాటుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే పెట్టుబడిని కూడా కంట్రోల్లో పెట్టుకోండి. తక్కువ పెట్టుబడితో పంటలు తీయడానికి సాధ్యమైనంత వరకు
ప్రయత్నించండి. ఎందుకంటే ధరలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో చెప్పలేము. రైతులందరూ బాగుండాలని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫార్మర్స్.